బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో రాజ్ భవన్ కు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ సిపి రాధాకృష్ణతో భేటీ కానున్నారు. ప్రభుత్వం రూపొందించిన కొన్ని బిల్లులపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో వెంటనే అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీనిపై సీఎం రేవంత్ గవర్నర్తో చర్చించనున్నారు. ఇక మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్ చెప్పండి, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ తో కలిసి ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది, ఏ బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో తెచ్చే అవకాశం ఉంది? కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్భవన్కు చేరుకున్నారు. గవర్నర్ రాధాకృష్ణతో భేటీ కావడం జరిగింది. రాధాకృష్ణతో కలిసి మధ్యాహ్నం లంచ్ భేటీ కొనసాగబోతుంది. ప్రధానంగా ఒక 3-4 అంశాలపైన గవర్నర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. ప్రధానంగా ఒక 3 బిల్లులు తీసుకొచ్చే లక్ష్యంగా అయితే ప్రభుత్వం అయితే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా అసెంబ్లీ అదేవిధంగా కౌన్సిల్ 2 కూడా ప్రోరోగ్ అయిన నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాలు ఒక ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చే లక్ష్యంగా ప్రభుత్వం అయితే చేస్తూ ఉంది. సో అందులో ప్రధానంగా 3 బిల్లులు ఉన్నట్టుగా ఉంది. ఒకటి ప్రధానంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి బిల్లు ఒకటి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఈ సంబంధించిన అసెంబ్లీ లేకపోవడంతో ఆర్డినెన్స్ రూపంలో ఈ యొక్క స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన చట్టానికి తీసుకొచ్చే లక్ష్యంగా పోతుంది. భూముల రేట్లు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన బిల్లు పైన కూడా ఈరోజు గవర్నర్ రాధాకృష్ణతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు. ప్రధానంగా ఈ బిల్లు యొక్క ప్రత్యేకతలు ఏంటిది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ బిల్లు తీసుకురావడానికి ఇప్పుడున్న అవకాశాలన్నిపైన కూడా చర్చించబోతున్నారు. వాస్తవంగా ఎందుకంటే మనకు జూలై 22 తారీఖు వరకు కూడా కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఉండబోతుంది. సో జూలై 22 తర్వాత అంటే 24 వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అంతకంటే ముందుగా కొన్ని బిల్లులకు ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చే లక్ష్యంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే గవర్నర్ రాధాకృష్ణతో భేటీ అవుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా మనకు ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన బిల్లు ఒకటి, అది ఆర్డినెన్స్ రూపంలో తీసుకురాబోతున్నారు. ఇక దీంతో పాటుగా మరొక బిల్లు కూడా ఇంపార్టెంట్ బిల్లుగా ఉంది. ధరణి పోర్టల్ను రద్దు చేసి ఆ స్థానంలో కొత్త యాప్ తీసుకొచ్చే లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుంది. ధరణి వల్ల చాలా సమస్యలు వస్తున్న నేపథ్యంలో అది అనేకమైనటువంటి మాడ్యూల్స్లో లోపభూయిష్టంగా ఉన్న నేపథ్యంలో ఆ మాడ్యూల్స్ను మొత్తం పూర్తిగా అంటే ధరణి అన్నది వెబ్సైట్ను తీసివేసి ఆ స్థానంలో కొత్త వెబ్సైట్ను తీసుకొచ్చే లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో చేస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ROR యాక్టివ్స్ను కూడా అడాప్ట్ చేసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ 2 అంశాలన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాధాకృష్ణతో చర్చలు జరపబోతున్నారు. సో ROR యాక్ట్ ఒకటి, ధరణి సంబంధించిన పోర్టల్ స్థానంలో భూమాత అనే కొత్త పోర్టల్ తీసుకొచ్చే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో పాటుగా మనకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి బిల్లును తీసుకురాబోతుంది. భూముల ధర పెంపేందుకు గాను ఈ యొక్క బిల్లు నిర్దేశించబడింది. సో ఈ 3 సంబంధించిన బిల్లుస్ పైన కూడా గవర్నర్తో చర్చిస్తారు. ఆ తర్వాత ఇక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి మంత్రివర్గ సంబంధించిన విస్తరణ పైన కూడా ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆషాఢ మాసం కంటే ముందుగానే 6 మంత్రి పదవులు క్యాబినెట్లో తీసుకునే లక్ష్యంగా ఉండబోతుంది. ఇప్పటికీ కేంద్ర హైకమాండ్తో కూడా చర్చలు జరిపిన తర్వాత 4 తీసుకోవాలని కూడా పార్టీ వర్గాలు అయితే సమాచారం ఇస్తున్నాయి. సో 4 ఎవరెవరికి ఇస్తారనిపైన కూడా ఇంకా చర్చోపచర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపైన కూడా గవర్నర్కు వారికి అంటే సాధారణంగా మనకు మనకు గవర్నర్తో మర్యాదపూర్వకం కలిసి క్యాబినెట్ విస్తరణ అంశాలపైన కూడా చర్చిస్తారన్నది ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ అంటే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ అంశాలపైన కూడా ఈరోజు ఈ గవర్నర్ భేటీలో ఉండే అవకాశం అయితే కనబడుతుంది. లంచ్ భేటీ అన్నది కొనసాగుతున్న నేపథ్యంలో ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో గత ముఖ్యమంత్రులు ఎవరు కూడా లంచ్ భేటీలో పాల్గొనలేదు.